ఇది నా వాగ్దానము. యెషయా 46:4. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడు నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకున్నవాడు నేనే. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దినమున ఏమంటూ ఉన్నారు అంటే, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడు నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే. అవునండి, పుట్టినది మొదలుకొని దేవుని సన్నిధికి వెళ్ళే వరకు ఆయనే మనల్ని ఎత్తుకుని మనల్ని సంరక్షించే వారిగా ఉన్నారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన జీవితంలో ఎన్నో ఆటుపోటులు, మన జీవితంలో మరి మన యొక్క భవిష్యత్తులో మరి చిన్నప్పటి నుంచి ముదిమి వచ్చే వరకు అనగా తల వెంట్రుకలు నెరిగే వరకు ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, బాధలు కలుగుతూ ఉంటాయి. అయితే ఎవరైతే యేసయ్యని కలిగి ఉంటారో వారిని ఎప్పుడు కూడా ఆయన చంక పెట్టుకొని ఉంటారు, కానీ వారిని విడిచిపెట్టరు, వారిని దించరు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఆయనతో మనం ఉండినప్పుడు, ఆయన చంకలో మనము ఉండినప్పుడు మనము మన యొక్క జీవితాలలో ఎక్కడా కూడా నష్టము కానీ, బాధ కానీ, ఇబ్బంది కానీ ఉండదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకున్న వాడును నేనే, నిన్ను ఎత్తుకొని సంరక్షించేవాడును నేనే. అవునండి, మన యొక్క జీవితాలని సంరక్షించే దేవుడుగా ఉన్నారు. మనల్ని చంక పెట్టుకొని విడవకుండా ఎల్లప్పుడూ కూడా సంరక్షకుడుగా ఆయనే మనకి ఉన్నారు. కాబట్టి మన జీవితంలో ఎందుకు నిరుత్సాహము, బాధ, కష్టము, ఎంతో బాధపడుతూ నిట్టూర్పులు విడుస్తూ ఎంతో మరి కష్టముగా వారి జీవితము వెళ్ళబుచ్చుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే యేసయ్య చెంతలో మనము ఉంటామో మన జీవితం ఎలా ఉంటుంది అంటే సుఖవంతముగా, సంతోషకరముగా, ఫలభరితముగా, అలాగే ధన్యులుగా మనము ఉంటామని దేవుడు ఈ దినమున సెలవిస్తూ ఉన్నారు. మనము ఎల్లప్పుడూ కూడా ఆయన దగ్గరగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి, కానీ ఇంకా దేని కొరకు కూడా మనము మరి బాధపడుతూ ఆలోచిస్తూ ఉండకూడదు. దేవుని యొక్క వాక్యానుసారముగా జీవిస్తూ దేవుని యొక్క ముఖకాంతిని చూసేవారిగా మనము గడిపితే కనుక మన జీవితంలో దేనికి కొరత కానీ, ఇబ్బంది కానీ వాటిల్లదు. ఎందుకు అంటే ఆయనే మనకి సంరక్షకుడుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి సంరక్షించు వారు మనల్ని ఆహారము అనుగ్రహిస్తారు, వస్త్రాన్ని అనుగ్రహిస్తారు, అలాగే మనము ఉండవలసిన షెల్టర్ కూడా ఆయనే అనుగ్రహిస్తారు. మన బిడ్డల భవిష్యత్తు, మన కుటుంబ భవిష్యత్తు కూడా ఆయనే మనకి తోడై ఉండి నడిపిస్తారు. కాబట్టి మన జీవితం ఎల్లప్పుడూ కూడా ఆయన చేతుల్లో ఉన్నదని మనము మరవకుండా ఎల్లప్పుడూ కూడా ఎంతో సంతోషభరితముగా ఉండి దేవుణ్ణి హత్తుకొని జీవిస్తే గనక మన జీవితము ఎక్కడా కూడా ఎటువంటి అపశృతి కానీ, ఎటువంటి ఇబ్బంది కానీ, ఎటువంటి కొరత కానీ ఉండదని దేవుడి దినము ఈ యొక్క వాగ్దానముతోనూ వాక్యముతోనూ మాట్లాడుతూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగును గాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరిస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడిగా మీరున్నారు నా ప్రభు. మమ్మల్ని చంక పెట్టుకుని నా ప్రభు ముదుము వచ్చే వరకు ఎత్తుకున్న వారు మీరే, మాకు సంరక్షకుడుగా ఉండే దేవుడిగా మీరున్నారు నాయన. మేము దేనికి కూడా దిగులు పడక, భయపడక, చింతపడక మేము మీ మీద ఆనుకొని మా జీవితము జీవిస్తామని నా ప్రభు నాయన మేము వేడుకుంటున్నామయ్యా. అయ్యా నాయన, నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నారని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి యొక్క బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యములు, వారి చేయి పనులు, వారి ఉద్యోగములు నాయన, నా తండ్రి, వారి చేతి పనులు అన్నీ కూడా తోడై ఉండండి నా ప్రభు. షుగర్, బీపీ, థైరాయిడ్,
హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని స్వస్థపరిచే యెహోవా నేనన్నారు. నా ప్రభా సహాయం చేయండి. నా ప్రభా ఎక్కడ కూడా ఎవ్వరు ఎటువంటి వైరస్లు నేను అటాక్ కాకుండా సహాయం చేయండి. కల్తీ ఆహారం పుచ్చుకోకుండా సహాయం చేయండి. నా ప్రభా బిడ్డలు రాకపోకలేదు తోడై ఉండండి. ఎక్కడా కూడా దేనికి కూడా భయపడక నా ప్రభా ధైర్యం తెచ్చుకుని మీ వైపు చూసి నా ప్రభా ఎంతో దీవెన పొందుకునే వారిగా ఉండడానికి సహాయం చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. నా ప్రభు బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి. బిడ్డలకి సుఖమైన కానుక దయచేయండి. ఆయన తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. ఆయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, మామూలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి తోడై ఉండండి. జ్ఞానం ఇవ్వండి. నా ప్రభు సహాయం చేయండి. నా ప్రభు నాయన నా తండ్రి మరి స్కూల్స్కి, కాలేజెస్కి, మరి నా ప్రభు ఆఫీసెస్కి వెళ్ళి వస్తూ ఉండగా ప్రతి ఒక్కరికి తోడై ఉండండి. నా ప్రభు మీ యొక్క కృపని నాయన ఎవ్వరికి కూడా నా ప్రభ విడిచిపెట్టక నా ప్రభ మీ కృపతో నేను నడిపించమని కోరుకుంటున్నా. ప్రభు నా యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.